హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారండి. అసలు ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, చూద్దాం. ఏపీ ఎన్నికల్లో రికార్డ్ విక్టరీ, దెబ్బకు తలనొప్పి తగ్గనుంది. అసలు ఏపీలో నేను వచ్చిన రిజల్ట్స్ అండి రికార్డ్ బ్రేక్ అండి. నిజంగా దీంతో గెలుపు ఓటములు ఎవరిదో డిసైడ్ అయిపోయి నిన్న అసలు మెజారిటీ అంటే ఇలా రావచ్చన్న కూడా జనాల్లో క్లారిటీ ఉంది. అసలు ఏంటో చూద్దాం. ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. నిజంగా బంపర్ మెజారిటీ కొట్టింది. 23 స్థానాలకు 23 స్థానాలు జనసేన పార్టీ నిన్న కైవసం చేసుకున్నట్టు లోక్సభతో పాటు అసెంబ్లీలో కూడా పోటీ చేసిన అన్ని చోట్ల విజయ దరహాసం చేసిన జనసేన అభ్యర్థులు సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ఇన్ని శుభవార్తల మధ్య జనసేనకు మరో గుడ్ న్యూస్ అంటే ఏంటంటే పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా జనసేనకు దక్కనుంది. ఈ గాజు గుర్తు గ్లాస్ ఏదైతే ఉందో అది శాశ్వతంగా జనసేనకు దక్కబోతుందంట. జనసేనకు గుడ్ న్యూస్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సూపర్ 6 హిట్ కొట్టింది. పోటీ చేసిన అన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. నిన్న చూశారు 21 సీట్స్ కి 21, 2 పార్లమెంట్ కి 2 క్లీన్ స్వీప్ గా జనసేన పార్టీ కైవసం చేసుకుంది. అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో తిరుగులేని విక్టరీ కొట్టేసిన జనసేనకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. రికార్డ్ బ్రేక్ చేసిన జనసేన పార్టీకి ఇంకో బ్రేకింగ్ న్యూస్ అంటండి. ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీకి గాజు గ్లాసు శాశ్వతంగా దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే గాజు గ్లాస్ ఏదైతే ఉందో ఆ గాజు గ్లాసు శాశ్వతంగా జనసేన పార్టీకి రాబోతుందంటే ఇకపై కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును జనసేనకు శాశ్వతంగా కేటాయించే అవకాశాలు ఉన్నాయి. సో ఇంక ఇది పర్మనెంట్ అంటే ఈ గ్లాస్ గుర్తు అది జనసేనకు ఎక్కువ కేటాయించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయంట. రాజకీయ పార్టీలకు శాశ్వత గుర్తు రావాలంటే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓటు రావాల్సి ఉంటుంది. యాక్చువల్ గా శాశ్వత గుర్తు అంటే ఇప్పుడు ఏమైనా పార్టీస్కి ఏమైనా పర్మనెంట్ గా గుర్తు రావాలంటే అటు లోక్సభలోనూ అసెంబ్లీలోనూ 6% మెజారిటీ రావాలంట. సో నిన్న జనసేన క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ గాజు గ్లాసు గుర్తు జనసేనకు రాబోతుందంట. అలాగే కనీసం 2 ఎమ్మెల్యే 1 లోక్సభ స్థానంలో గెలుపొందాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో జనసేనకు 21 ఎమ్మెల్యే 2 లోక్సభ స్థానాలు వచ్చాయి. దీంతో జనసేనకే గాజు గ్లాస్ సొంతమే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ప్రకటన విడుదల చేయనుందంట. సో జనసేన క్లీన్ స్వీప్ చేసింది. 21 కి 21, 2 కి 2. సో ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో పర్మనెంట్ గా ఇప్పుడు జనసేనకి ఇవ్వబోతున్నారంట. మరోవైపు ఏపీ ఎన్నికల సమయంలో గాజు గ్లాసు వ్యవహారం జనసేనకు ఇబ్బంది తెప్పించింది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా ఉండడంతో ఎన్నికల సంఘం గాజు గ్లాస్ ను పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కేటాయించింది. యాక్చువల్గా ఇది మొన్న ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కేటాయించింది గాజు గ్లాస్ గుర్తుని ఎన్నికల సంఘం. బట్ ఇప్పుడు మొత్తం అది పర్మనెంట్ గా జనసేనకు రాబోతుందంట. దీంతో జనసేన న్యాయస్థానాలను సైతం ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ తర్వాత జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న లోక్సభ నియోజకవర్గ పరిధిలో అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ లో గాజు గ్లాస్ గుర్తును కేటాయించకుండా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వేరే వారికి కేటాయించింది, నిర్ణయం తీసుకుంది. దీంతో జనసేన పోటీ ఉన్న చోట్ల కూటమికి గాజు గ్లాస్ గుర్తు ఇబ్బందులు తప్పినా కూడా కొన్ని చోట్ల ఏంటంటే కొన్నిదల పవన్ కళ్యాణ్ ఇలా పేర్లు పెట్టి సేమ్ పార్టీ సింబల్స్ ను అభ్యర్థి పేరు పక్కనే ఈవీఎం మిషన్ లో పెట్టారు. సో కొంచెం తలనొప్పి మారింది జనసేన వాళ్ళకి. ఇక మిగతా స్థానాల్లో చిక్కులు వచ్చి ఇప్పుడు జనసేనకు సొంతంగా 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లు రావడంతో గాజు గ్లాస్ శాశ్వతంగా జనసేనకు దక్కనుంది. సో ఇప్పుడు క్లీన్ స్వీప్ అయిపోయింది కదా. సో ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు జనసేనకి పర్మనెంట్ గా రాబోతుందంట. సో కొన్ని రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రకటన విడుదల చేయబోతుందంట. అటు విజయంతో పాటు ఇది ఇంకో గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాల్సింది. మొత్తం పవన్ కళ్యాణ్ గారు క్లీన్ స్వీప్ చేశారంటే నిజంగా హ్యాట్రిక్ కొట్టి చూపించారు. పవన్ కళ్యాణ్ అంటే మనిషి కాదు, ఆయన ఒక వ్యవస్థ అని మరోసారి ప్రూవ్ చేశారు. నిజంగా ఇప్పుడు ఆ గాజు గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ గారికి రాబోతుంది. ఇది ఒక గుడ్ న్యూసే కదా. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.